పాత బస్తీలో ఈడీ రైడ్స్ జరుగుతున్నాయి. భూదాన్ భూముల వ్యవహారంలో సోదాలు చేపట్టారు. 100 ఎకరాల ల్యాండ్లో ఐఏఎస్ ఐపీఎస్లకు బదలాయింపు ఆరోపణలపై ఇప్పటికే అమోయ్ కుమార్ను విచారించారు ఈడీ ఆఫీసర్స్. ల్యాండ్ డీల్, అక్రమ లేఅవుట్స్ చేసిన పాత బస్తీలోని రీన్ బజార్, సంతోష్ నగర్లోని మున్వర్ షర్ఫోన్, ఖదీర్ ఇండ్లలో పలు పత్రాలను తనిఖీ చేస్తున్నారు. ఈడీ తనిఖీలతో పాత బస్తీలో పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. పాత బస్తీలో ఈడీ రైడ్స్ జరుగుతున్నాయి. భూదాన్ భూముల వ్యవహారంలో సోదాలు చేపట్టారు. 100 ఎకరాల ల్యాండ్లో ఐఏఎస్ ఐపీఎస్లకు బదలాయింపు ఆరోపణలపై ఇప్పటికే అమోయ్ కుమార్ను విచారించారు ఈడీ ఆఫీసర్స్. ల్యాండ్ డీల్, అక్రమ లేఅవుట్స్ చేసిన పాత బస్తీలోని రీన్ బజార్, సంతోష్ నగర్లోని మున్వర్ షర్ఫోన్, ఖదీర్ ఇండ్లలో పలు పత్రాలను తనిఖీ చేస్తున్నారు. ఈడీ తనిఖీలతో పాత బస్తీలో పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. పాత బస్తీలో ఈడీ రైడ్స్ జరుగుతున్నాయి. భూదాన్ భూముల వ్యవహారంలో సోదాలు చేపట్టారు. 100 ఎకరాల ల్యాండ్లో ఐఏఎస్ ఐపీఎస్లకు బదలాయింపు ఆరోపణలపై ఇప్పటికే అమోయ్ కుమార్ను విచారించారు ఈడీ ఆఫీసర్స్. ల్యాండ్ డీల్, అక్రమ లేఅవుట్స్ చేసిన పాత బస్తీలోని రీన్ బజార్, సంతోష్ నగర్లోని మున్వర్ షర్ఫోన్, ఖదీర్ ఇండ్లలో పలు పత్రాలను తనిఖీలు చేస్తున్నారు. ఈడీ తనిఖీలతో పాత బస్తీలో పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. పాత బస్తీలో ఈడీ రైడ్స్ జరుగుతున్నాయి. భూదాన్ భూముల వ్యవహారంలో సోదాలు చేపట్టారు. 100 ఎకరాల ల్యాండ్లో ఐఏఎస్ ఐపీఎస్లకు బదలాయింపు ఆరోపణలపై ఇప్పటికే అమోయ్ కుమార్ను విచారించారు ఈడీ ఆఫీసర్స్. ల్యాండ్ డీల్, అక్రమ లేఅవుట్స్ చేసిన పాత బస్తీలోని రీన్ బజార్, సంతోష్ నగర్లోని మున్వర్ షర్ఫోన్, ఖదీర్ ఇండ్లలో పలు పత్రాలను తనిఖీలు చేస్తున్నారు. ఈడీ తనిఖీలతో పాత బస్తీలో పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఈడీ సోదాలకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, సోదాల అప్డేట్స్ ఏంటి? రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో ఉన్నటువంటి ఈ నాగానంలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 181, 182లో ఉన్నటువంటి 100 ఎకరాల భూదాన్ యజ్ఞ బోర్డుకు సంబంధించినటువంటి భూములు అన్యాక్రాంతమైన వ్యవహారం పైన ఈడీ రైడ్స్ కొనసాగిస్తుంది. అయితే ఈ విషయంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి అమోయ్ కుమార్ను కూడా గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించి పూర్తిగా ఆయన స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఆ తర్వాత చూసినట్టయితే ఈ భూముల వ్యవహారంలో హైకోర్టు కూడా చాలా సీరియస్గా కూడా అవ్వడంతో కూడా ఇందులో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్కు చెందినటువంటి అధికారులంతా కూడా పెద్ద ఎత్తున వారి పేర్లతో పాటుగా వారి కుటుంబ పేర్లతోటి చాలా వరకు ల్యాండ్ అంతా కూడా కొనుగోలు చేశారు. ఈ భూదాన్ భూములకు సంబంధించిన వ్యవహారంలో ఈ భూములను ఎవరైతే దానం చేశారో వాళ్ళంతా కూడా పేద ప్రజలకు ఇల్లు కట్టుకునే విధంగానో లేకుంటే వ్యవసాయానికి పనికొచ్చేలాగా ఆ భూములను ఇచ్చినటువంటి దాతలు. కానీ వాటి ఉద్దేశం అంతా కూడా అలా ఉంటే మిగతాకు సంబంధించిన వ్యవహారంలో ఈ సర్వే నెంబర్ ఏదైతే 181, 182లో ఉన్నటువంటి 100 ఎకరాల భూమి కూడా చాలా వరకు కార్పొరేట్ రంగానికి కట్టబెడుతూ కొంతమంది రెవెన్యూ అధికారులు కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి సబ్ కలెక్టర్, కలెక్టర్లతో పాటుగాను పెద్ద ఎత్తున రెవెన్యూ సిబ్బంది అంతా ఏదైతే డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసి ఇతర పేర్లకు బదలాయింపు చేయడంతో కూడా ఈ భూదాన్కు సంబంధించిన యజ్ఞ బోర్డు భూములన్నీ కూడా అన్యాక్రాంతమైన వ్యవహారం పైన కూడా ఇటు వైపున దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపున చూసినట్టయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇందులో ఏదైతే ఈ భూములను అంటే లేఅవుట్లు చేసి అమ్మినటువంటి వ్యవహారంలో ఇందులో ఉన్నటువంటి ఖదీర్ కావచ్చు, మున్వర్ షర్ఫోన్ అనే పాత బస్తీకి చెందినటువంటి ఇళ్లలో కూడా ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు రైడ్స్ కొనసాగించి కీలకమైనటువంటి డాక్యుమెంట్లను, దస్తావేజులన్నిటిని కూడా జప్తు చేస్తూ ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసినట్టయితే పాత బస్తీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసినటువంటి ఈ ఖదీర్, మున్వర్, షర్ఫోన్కు సంబంధించినటువంటి ఇళ్లలో తనిఖీలు చేస్తుంది. ఎందుకంటే 2021లో ఈ ముగ్గురు కలిసి కూడా అక్రమంగా లేఅవుట్లను నిర్మించారు. ఆ తర్వాత భారీగా బ్యూరోక్రాట్లకు ఈ భూములను కట్టబెడుతూ కూడా చాలా వరకు వీళ్ళు పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలను సొమ్ము చేసుకున్నారు. ఆ తర్వాత ఆ డబ్బులన్నిటిని కూడా ఏ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేశారు, ఆ తర్వాత ఏ సంస్థలకు మళ్లించారు అనే విషయం పైన కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ముఖ్యంగా ఈ దాడులు చేస్తుంది. అంతేకాకుండా వాళ్ళ అకౌంట్లన్నింటినీ కూడా పూర్తిగా పరిశీలన కొనసాగిస్తుంది. అప్పుడు ఏ రకమైనటువంటి ఫోర్జరీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు బదలాయింపు జరిగాయి, అప్పుడున్నటువంటి రెవెన్యూ రికార్డుల ప్రకారంగా ఏ రకంగా కూడా లేఅవుట్లు చేశారు, ఎవరెవరికి అమ్మారు, ఎంత సొమ్మును డబ్బును
కూడగొట్టారు, ఏ అకౌంట్లకు బదలాయింపు జరిగింది అనే విషయంపైననే ప్రధానంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు దృష్టి సారించి వాళ్ళ ఇళ్లలో ప్రస్తుతం రైడ్స్ కొనసాగిస్తూ ఉంది. అయితే యాకుత్పురాలో ఉన్నటువంటి ఈ ముగ్గురు కూడా చాలా అక్కడ వివిధ రకాల బిజినెస్లు చేస్తున్నారు. కాబట్టి ఆ డబ్బునంతా కూడా అప్పుడు వచ్చినటువంటి కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి డబ్బును వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశారా లేకుంటే ఇతర సంస్థలకు మళ్లించారా అనే విషయంపైన ప్రధానంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు దృష్టి సారించి ఈ రైడ్స్ కొనసాగుతున్నది. మరోవైపున చూసినట్టయితే ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో అప్పుడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి అమయ్ కుమార్ నేతృత్వంలోనే ప్రధానంగా అప్పుడున్నటువంటి ఆర్డీఓ జ్యోతి కావచ్చు, చారికి సంబంధించినటువంటి వారి యొక్క స్టేట్మెంట్ను కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గతంలో కూడా రికార్డ్ చేసింది. ప్రధానంగా ముఖ్యంగా కూడా ఆ స్టేట్మెంట్ల ఆధారంగా కూడా మొత్తం మీద ఇప్పుడు పాత బస్తీలో ఉన్నటువంటి యాకుత్పురాలు కూడా ఇంకా సోదాలు కొనసాగుతూ ఉన్నాయి.